ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. మెగా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ఒప్పందాలపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని ఆక్షేపిస్తూ ఉన్నారు. గతంలో ఇదే కంపెనీని పెద్ద ఎత్తున విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు హక్కున ఎందుకు చేర్చుకుంటున్నారనేటువంటి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ సీనియర్ నాయకులు వాజేవరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. వాజేవరెడ్డి గారు, ఎంఈఏఎల్ని గతంలో విమర్శించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. కాంట్రాక్టర్ల కోసం కమిషన్లు ఇస్తుంది బీఆర్ఎస్కి, కేసీఆర్కి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఇదే రేవంత్ రెడ్డి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎట్లా అనిపిస్తూ ఉన్నాయి? ఎందుకంటే దావోస్లో జరిగిన ఒప్పందాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒప్పందాలు, వర్కిస్తున్నటువంటి ప్రాజెక్టులు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో పక్షం కస్తే ఇంకొక మాట. నీది నోరా లేదా తాటిమట్టనా? అది నాలికనా తాటిమట్టనా? నోరా మోరా? అంటే నువ్వు అధికారం లేకుంటే ఒక మాట మాట్లాడతావు, అధికారంలోకి వస్తే ఇంకో మాట మాట్లాడతావా? ఆనాడు నువ్వే కదా మెగా కంపెనీతోటి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు తిన్నాడు, దాని దగ్గర నుంచి అని చెప్పిన నువ్వు, అది ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆంధ్ర కంపెనీ, దాంతో ఎట్లా మీరు కాంట్రాక్ట్ ఇస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ అదే మెగా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇవాళ మీ యొక్క జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా 4,000 కోట్ల రూపాయల టెండర్ను వారికి ఎందుకు కట్టుబెట్టిండ్రు? అదేవిధంగా అదొకటే కాదు, ఇవాళ ముఖ్యంగా ఇవాళ మీరు తీసుకుంటున్న మూసీ ప్రాజెక్టుకు సంబంధించింది కూడా, ఆ మూసీ ప్రాజెక్టులో కూడా మీరు చేయబోయే అభివృద్ధికి సంబంధించి కూడా అది కూడా మెగాకి ఇవ్వబోతూ ఉన్నారు. ఇలా గమ్మత్ ఏంటంటే దావోసు పెట్టుబడుల గురించి దావోసుకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇల్లు జూబ్లీహిల్స్లో ఉంటుంది, ఇటు పక్కన మెగా ఇన్ఫ్రా సీఈఓ మెగా కృష్ణారెడ్డి గారి ఇల్లు ఉంటుంది. ఇలా ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకోకుండా ఇదే కృష్ణారెడ్డి గారిని దావోస్కు తీసుకెళ్ళి నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ కంపెనీ తీసుకెళ్ళి దావేసుకొని ఎంఓయూ చేసుకున్నారు. ఈ ప్రజలకు అసలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు అనుకుంటారు? మీ మాటకి ఏమైనా నమ్మకం ఉన్నదా? మీరు చెప్పే మాటలు ఏదన్నా నమ్మే పరిస్థితి ఉన్నదా? 1,78,000 కోట్లు తీసుకొచ్చినాం, ఇలా అభివృద్ధి చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీలకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చేసినవే రేవంత్ రెడ్డి గారు? చూపిస్తావా? తెలంగాణలో చర్చకు సిద్ధమా? ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. ఇలా దావోసు పర్యటనలో మీరు తీసుకొచ్చిన 1,78,000 కానీ గొప్పలు చెప్పుకొని ప్రచారాలు, ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు కదా. స్టేట్ క్వశ్చన్, గతంలో కూడా మీరు దావోసు వెళ్ళిండ్రు, 40,000 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణకు తీసుకొచ్చినామని చెప్పిండ్రు కదా. 40,000 కోట్లలో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయినాయి, ఎంతమందికి జాబ్ ఇచ్చిండ్రు, ఏ కంపెనీలు ఎక్కడ నిర్మాణం చేసినారో చూపిస్తారా? వెళ్దామా? ఎందుకు మాట్లాడతారండి? ఇలా మీరు ఆనాడు మీరు చేసుకున్న దావోసు ఒప్పందాలలో 1/3 వంతు ఇలా ఆదాని కంపెనీకి సంబంధించి 12,500 కోట్లు. ఇలా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఆదాని ప్రాణ్ అంటాడు, నువ్వు ఆదానితో దోస్తు చేస్తావు. మరి ఆ కంపెనీ ఇక్కడ లాంచ్ అయిందా? ఉద్యోగాలు ఇచ్చిండ్రా? అదేవిధంగా గోల్డ్ ఇండియా కంపెనీ ఒక ఫేక్ కంపెనీ, దాని యాన్యువల్ స్టేట్మెంటే 27 లక్షలు, అది లాస్లో నడుస్తుంది. అది 8,000 కోట్లు 8,000 కోట్లకు పెట్టుబడి అంటావు, అది ఉన్నదా? అదొక ఫేక్ కంపెనీ. మళ్ళీ మీ సోదరుడు జగదీష్ రెడ్డితోటి స్వచ్ఛ బయో కంపెనీ పేరు మీద 1,000 కోట్ల పెట్టుబడి అంటివి కదా, అదన్నా లాంచ్ అయిందా హైదరాబాద్లో ఎక్కడన్నా? ఆ 1,000 కోట్ల స్వచ్ఛ బయో కంపెనీ, దాన్ని కూడా డమ్మీ క్యాండిడేట్ తోటి, ఐటీ ఎంప్లాయీ తోటి ఎంఓయూ కుదుర్చుకుంటువి. గమ్మత్ ఏంటంటే దావోసు పర్యటనలో సన్ పెట్రో కెమికల్ కంపెనీ 45,000 కోట్ల పెట్టుబడి అన్నాడు. మేము బ్రహ్మాండంగా దాని మొత్తం వివరాలు చదివినాం. సన్ పెట్రో కెమికల్ కంపెనీ ఎండి దిలీప్ సాంఘి తోటి ఎంఓయూ పత్రం అని చెప్పి దాంట్లో రాసిన ప్రధాన పత్రికల్లా ఈ దిలీప్ సాంఘి ఎవరే అని గూగుల్ సెర్చ్ చేస్తే అరే దిలీప్ సాంఘి ఫోటో వేరే ఉన్నది, ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకున్న నాయకుడు వేరే. ఇదేందని మీకు అమ్మది? అది ఒక రూపాయి 2 రూపాయలు కాదండి, 45,000 కోట్ల పెట్టుబడి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. నువ్వు ఎవరో అన్నోన్ పర్సన్ తోటి ఎంఓయూ కుదుర్చుకున్నావు అంటే అది నిజంగా ఒరిజినల్ కంపెనీనా? ఒకవేళ ఒరిజినల్ కంపెనీ అయితే అది లాంచ్ అవుతుందా? ఇక్కడ పెట్టుబడి పెడుతుందా? పెడితే ఎంతమందికి ఉద్యోగాలు నమ్మదగ్గే సఖ్య ఉన్నదా? ఇప్పుడు నువ్వు అది మేము చెప్పినాక దాంట్లో మొత్తం మీ సీఎంఓ నుంచి వెళ్ళి ఒక ఖండన ఇచ్చిండ్రు, అది ఆయన పేరు విద్యాసాగర్ అని. పోనీ ఆ విద్యాసాగర్ అన్న ఎక్కడన్నా ఆ సన్ పెట్రో కెమికల్లో ఉండడేమో అని డైరెక్టర్లు లిస్ట్ తీస్తే అందులో 10 మంది డైరెక్టర్లు ఉంటే ఎక్కడ విద్యాసాగర్ లేడు. అది కూడా ఫేకే, ఆ విద్యాసాగర్ పేరు కూడా. మరి దీన్ని ఫేక్ అని చెప్పకుంటే, ఇది బోగస్ అని చెప్పకుంటే ఏం చెప్పాలి? మేము తెలంగాణ ప్రజలు ఏం చూడరు, ఏం పట్టించుకోరనా?
ఇప్పుడు మెగా పైన చర్యలు తీసుకోకపోగా సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళకు వదిలితే అధికారుల పైన చర్యలు తీసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి అంటే వారితో ఒప్పందాలు చేసుకోవడం పెట్టుబడుల కోసం కొత్తగా ప్రాజెక్టులు ఇవ్వడము వెల్నెస్ సెంటర్లు వీటానికి సంబంధించి ఏం చెప్తారు ఫైనల్గా? ఇవాళ ఒకటే అండి, ఇవాళ మెగాకు సంబంధించి ఇవాళ సుంకిశాల ఘటన స్వయంగా ఆనాడు మేము డిమాండ్ చేసినాం. సుంకిశాల ఘటనలో బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, మెగాను బ్లాక్ లిస్టులో పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. బ్లాక్ లిస్టులో పెట్టకపోగా మేము చెప్పడం కాదు, మీరు కమిటీ వేసిరు, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు మెగాకు సంబంధించి తప్పిదాలు జరిగినాయని చెప్పి. అరే మీరు చర్యలు తీసుకోలేదు దాని మీద కూడా. అంటే మీ 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 ఒప్పందాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తేవాలని ఆ రీతిలేనా వ్యవహారం నడిచేది? ఇంతకు మించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు అవసరం లేదా? మీకేమవుతుందని చూసుకోవడమేనా? మీ కుటుంబానికి ఏమవుతుంది, మీకేమవుతుంది అనే కానీ తెలంగాణ ప్రజలకు ఉనగూరే ప్రయోజనాల గురించి మీకు అవసరం లేదా? ఇలా చూస్తే అట్నే ఉన్నది. ఇలా మెగాతోటి మీరు తీసుకున్న ఒప్పందాలు చూస్తే గట్టినే కనిపిస్తూ ఉన్నది. ఇలా గమ్మత్ ఏంటంటే వీళ్ళ గురువర్యులు మాట్లాడిండు దావోస్కి వచ్చినాక. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎవరు జర్నలిస్ట్ గిట్టే అడిగిండు, పక్క రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి కదా, మరి మన దగ్గర రాలేదంటారు సార్ అంటే, హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు మరి ఏ దేశంతో పెట్టుబడులు తీసుకొచ్చిండు? మొత్తం లోకలియే కదా, లోకల్ తీసుకపోయి అక్కడ ఎంఓయూలు కుదుర్చుకున్నాడని మీ నాయకుడే చెప్పిండు. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు? మరి మేము విమర్శిస్తున్నాం అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీగా. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడిండు. అంటే ఇవాళ వట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఏమంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు గుర్తిస్తలేరు, ఒక 4 రోజులు దావోస్కు అట్లా అమెరికాకు పోయేస్తే నాది ఇంకా గౌరవం పెరిగిపోతుంది, గుర్తిస్తారేమో, ఇట్లా నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవిస్తారేమో అని ఆయన అనుకొని పోయినట్టే కనిపిస్తున్నది తప్పితే ఇంట్లో చిత్తశుద్ధి లేదు, వచ్చే కంపెనీలు కనిపిస్తలేవు, ఇక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే మీరు వ్యవహారం, ఈ యొక్క ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే పక్కా దేశాలకు కూడా తెలిసిపోతూ ఉన్నది కదా వీళ్ళ ప్రభుత్వ పనితీరు. కాబట్టి దాన్ని బట్టే పెట్టుబడులు ఉంటాయి కదా. సో కాబట్టి ఈ పెట్టుబడుల్లో కూడా గంతే అంటే వీళ్ళ వాస్తవం లేనట్టే కనిపిస్తూ ఉన్నది. వాస్తవం ఉంటే మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రైట్. ఒప్పందాలకు సంబంధించి నిజంగా వాస్తవాలు ఉంటే శ్వేతపత్రం విడుదలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఇదే కంపెనీని అనేక సార్లు విమర్శించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు, వారికే ప్రాజెక్టులు కట్టబెడతా ఉన్నారు, దీని వెనుక ఉన్న మతలబ్ తెలియాలంటే శ్వేతపత్రం విడుదల అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.